అమ్మతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. నా మొబైల్ ఇక్కడే ఉండాలి, కనిపించట్లేదేంటి? చందు రూమ్లో ఉందేమో చూస్తాను. ఇదిగోండి, ఇంకొంచెం వేసుకోండి. ఇదిగోరా. సరోజా, కూర యమాగా ఉంది, ఇంకొంచెం వెయ్యి. అరే చందు, కూర చాలా బాగుంది, నువ్వు కూడా తిని చూడు. తినరా. అమూల్య, ఏంటలా చూస్తున్నావు? నా మొబైల్ కనిపించట్లేదు. కనిపించదు కూడా. నేనే స్విచ్ ఆఫ్ చేసి బీరువాలో భద్రంగా దాచా. అయినా నీ పెళ్ళానికి ఇప్పుడు ఫోన్ ఎందుకో కనుక్కోరా. నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి. ఏంటమ్మా, ఒక్క పూటలోనే బెంగ పెట్టేసుకున్నావా? చూడు, ఇందాకంటే అన్నావు గాని నా అనే మాటని ఇంకెప్పుడు అనకు. పెళ్ళయ్యాక నీకు నా అని ఏదీ సపరేట్గా ఉండదు. అది ఫోన్ అయినా, తీసుకునే నిర్ణయమైనా అన్నీ మనవే, అంటే నావి. నేను పర్మిషన్ ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు గాని ముందొచ్చి తిను. ఏ పిల్ల, ఎక్కడ కూర్చుంటున్నావెందుకో? భోజనం భోజనం చెయ్యి, కాని మా పక్కన కూర్చుని కాదు. అదిగో అక్కడ కూర్చుని తిను. తులసమ్మా. అమ్మగారు చెప్పండి. మా ఇంటి పద్ధతి ప్రకారం మా వాడి పెళ్ళానికి తిండి పెట్టు. అలాగేనమ్మా. రామ్మా. చందు, నేను అక్కడే కూర్చోవాలా? తప్పదు బంగారం. మీ వాళ్ళు మాకివ్వాల్సినవన్నీ ఇచ్చేదాకా నువ్వు ఈ ఇంటికి ఫుల్లుగా కూడలివి కానట్టే. అర్థమైంది కదా? ఈ ఇంట్లో ఏది రెండోసారి చెప్పడం అనేది ఉండదు. వెళ్ళి తినో. రామ్మా. కూర్చో అమ్మా, కూర్చో. తినమ్మా. అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. ఏ ప్రేమలో నిజమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో అడగవే ప్రేమ. ఈ కన్న మనసుని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. అవునరా చందు,
దేనికైనా అదృష్టం అనేది ఉండాలిరా. మనోడు అదృష్టవంతుడు కాబట్టే యువరాజు స్థాయికి చేరాడు. నాన్న నువ్వు మాత్రం ఏం తక్కువ? ఈ సీతారామపురానికి ప్రెసిడెంట్వి కాబోతున్నావంటే కొన్నాళ్లకి జడ్పీ చైర్మన్వి, ఎమ్మెల్యేవి, ఏకంగా మినిస్టర్ కూడా అయిపోవచ్చు. అప్పుడు నేను మంత్రి గారి భార్యనన్నమాట. అవునే, మంత్రదండం చేత్తో పట్టుకున్న పుత్రరత్నం ఉండగా మనం ఏం కోరుకున్నా జరిగి తీరాల్సిందే. నా బంగారం. చూడమ్మా, ఈ పాటికి నీకు ఇంటి పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. జాలి, దయ, కరుణ అనేవి ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. తులసమ్మ, నువ్విక్కడ ఎలా పని చేయగలుగుతున్నావు? పొట్ట తిప్పల కోసం అన్నీ కళ్ళు మూసుకొని భరించక తప్పదు కదమ్మా. బంగారం లాంటి పిల్లవి, నిన్ను చూస్తేనే జాలేస్తుంది. తులసమ్మ, కాపురానికి వచ్చిన మొదటి రోజే ఇలా జరగడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైందమ్మా. కానీ కడుపు మార్చుకొని ఏం సాధిస్తావు? కష్టాల్లో కూడా సుఖాన్ని వెతుక్కోవాలని నేనంటాను. ఇక నా బతుకి సుఖం, సంతోషం కూడానా? ఒక్కరోజుకి అలా నిరాశపడిపోతే ఎలా అమ్మా? పగటిపూట బండరాయిలో ఉండే మగాడైనా చీకటి పడ్డాక కొంచెం మెత్తపడక తప్పదు. ఇందా ఈ మల్లెపూలు పెట్టుకొని నీ భర్త దగ్గరికి వెళ్ళు. మీ బంధం గట్టిపడితే నీ కష్టాలు దూరం కావచ్చు. తిరగమ్మా. వెళ్ళమ్మా. హాయ్ చందు, పెళ్ళయ్యాక నన్ను మర్చిపోతావేమో అనుకున్నాను. నీ అంతట నువ్వే కాల్ చేశావే. సడన్ గా గుర్తొచ్చావే, అందుకే మాట్లాడాలనిపించింది. అయినా ఇంట్లో భోజనం ఉన్నా హోటల్లో బిర్యానీ తినకుండా ఉంటావా? అబ్బా, నువ్వు భలేగా మాట్లాడతావు చందు. మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? నాకు రావాలి అనిపించినప్పుడు నేనే కాల్ చేస్తా. అవునులే, ఇప్పుడు నీకు కొత్త పెళ్ళాం మీద మోజు కదా. ఏయ్, కాస్త చనువిచ్చానని చెప్పి ఎక్స్ట్రాల్ చేయకు. నిన్నైనా నా పెళ్ళాన్నైనా లిమిట్స్ దాటితే టాలరేట్ చేసేదే లేదు. పెట్టైపోను. ఏ చందు, తల్లో పూలు, కళ్ళల్లో ఆశ. బానే రెడీ అయి వచ్చినట్టున్నావే. అక్కడి ఫస్ట్ నైట్ లాగే ఇక్కడ కూడా తొలి రాత్రి గడుస్తుంది అనుకున్నావా? చందు, నర్మయ్, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. చందు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవునే, నేనేనే. ఈ రోజు నుంచి నేనిక్కడ, నువ్వక్కడ. ఎందుకు?
నేనేం పాపం చేశానని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? చందు, నేను మనసారా ప్రేమించాను. నువ్వే కావాలి అని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాను. మన జీవితం ఇంద్రధనుసులా రంగురంగులతో మెరిసిపోతుంది అని నువ్వంటే సంతోషంతో మురిసిపోయాను. కానీ అందుకు ఫలితం ఇదా? చూడు, ఈ ప్రేమ, తొక్క, తోటకూర అనేవి నాకు నచ్చవు. మా నాన్న పగను సాధించడానికే నిన్ను పడేశాను, పెళ్లి చేసుకున్నాను. నీతో మొదటి రాత్రి మోజు కూడా తీరిపోయింది. ఇంకేంటి? ఛే! ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. మీ నాన్న ప్రెసిడెంట్ పదవి కోసం నా బ్రతుకుని నాశనం చేస్తావా? ప్రేమ నటించి నన్ను పిచ్చిదాన్ని చేసి 3 ముళ్ళు వేసి ఇప్పుడు ఇంకేంటి అంటావా? నీ తాత, నీ కుటుంబం మొత్తం మా నాన్నని తలెత్తుకోలేకుండా చేశారే. చిన్నాళ్లుగా మా నాన్న ప్రతి రాత్రి ఇలాగే అవమాన భారంతో కంటి మీద నిద్ర లేకుండా గడిపాడు. అందుకే ఇప్పుడు నేను నిన్ను, నీ కుటుంబం మొత్తాన్ని బోరున ఏడ్చేలా చేస్తాను. చందు, నిన్ను కట్టుకున్న కర్మానికి నన్నేమైనా చేసుకో, భరిస్తాను. అంతేగాని పగ పేరుతో నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. ఏయ్! నోరెత్తావో జాగ్రత్త. నీ తప్పేంటని అడిగావు కదూ? ఆ కుటుంబంలో పుట్టడమే నువ్వు చేసిన తప్పు. 4 ప్రేమ కవితలు చెప్పగానే నాకు పడిపోవడమే నువ్వు చేసిన పాపం. ఆ తప్పుకి, ఈ పాపానికి ఫలితాన్ని నువ్వే అనుభవించక తప్పదు. వద్దు చందు, వద్దు. నీ మాటలతో నన్ను టార్చర్ చెయ్యొద్దు. మా వాళ్ళ మీద కోపాన్ని నా మీద చూపించాలనుకుంటే ఒకేసారి నీ చేతులతో నా గొంతు పిసికి చంపే చందు, చంపే. అమ్మమ్మమ్మమ్మమ్మా, నువ్వు రోజు ఒక బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి దానివి. అలాంటి నిన్ను నేనెందుకు చంపుకుంటాను? నా పగ తీరాలి అంటే నువ్వు ప్రాణాలతోనే ఉండాలి. ఇక్కడ నువ్వు కార్చే ఒక్కొక్క కన్నీటి బొట్టుకి బదులు అక్కడ నీ వాళ్ళ కళ్ళల్లోంచి రక్తపు చుక్కలు కారాలి. అప్పటిదాకా నువ్వు కాపురం అనే ఈ బంగారు పంజరంలో మింగలేక, కక్కలేక జీవోత్సవంలా బతకాల్సిందే. జాబిలినే మేఘరాశి జడలి కమ్మినాయే మినుకుమరే మిన్నుల్లోన పీనాయే నీతేనే పెదవుల నింపి నింగి దిగిరమ్మని వేడే అల్లంతా పైన అలలతో కబురంగావే. ఏమండి, నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? మన అమ్ముల గురించే ఆలోచిస్తున్నారా? అవును సీత, పుట్టింట్లో గాజు బొమ్మలాగా పెరిగిన పిల్ల అత్తగారింట్లో ఎలా ఉందో అని నాకు దిగులుగా ఉంది. మీ బాధ నాకు అర్థమైందండి. కానీ ఏం చేస్తాం? పెళ్ళయ్యాక ఆడపిల్లని
కాపురానికి పంపించక తప్పదు కదా. కాపురం, వంచనతో మొదలైన ప్రేమ, మోసంతో జరిగిన పెళ్లి, పగ సాధించడానికి పెట్టిన షరతులతో దుర్మార్గుడైన భర్త నీడలో కుళ్ళు బుద్ధి ఉన్న అత్తమావులున్న ఆ ఇంట్లో పంజరంలో బందీలాగా నా చెల్లెలి కాపురం ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో. అమాయకురాలైన నా చెల్లెలు బాధని మనసులో దాచుకోలేక, బయటికి చెప్పుకోలేక తను ఎంతగా నలిగిపోతుందో ఏమో. నాకదంతా ఊహించుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. పడుకున్నా కానీ నాకు నిద్ర పట్టట్లేదు సీత. ఏవండి, అమ్ముల మీద మీకు ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు. కానీ ఇలా బాధపడి ప్రయోజనం ఏముంటుంది? ఒక్కసారి మనం అమ్ములు దగ్గరికి వెళ్ళి చూసొస్తే మీ మనసుకి కొంచెమైనా ఊరటగా ఉంటుందేమో. నాకు అదే అనిపిస్తుంది సీత. పుట్టినప్పటి నుంచి అమ్ముల్ని నేను ఈ చేతులతో పెంచి పెద్దదాన్ని చేశాను. చిన్నప్పుడు ముద్దు ముద్దుగా నా చెల్లికి మాటలొస్తున్నప్పుడు అత్త అనో అమ్మ అనో అనలేదు, అన్న అనే పిలిచింది. తొలినాటి ఆ పిలుపు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది సీత. అవునండి, అన్నా చెల్లెళ్ళ బంధం ఎంతో అపురూపమైనది. అమ్మలో ఆ, నాన్నలో నా, కలిస్తే అన్న. ఒక మంచి అన్నగా మీరు మీ చెల్లి కోసం చెయ్యాల్సినవన్నీ చేశారు. మనసు చంపుకుని వాళ్ళడిగినవన్నీ కూడా మీరిచ్చేశారు. డబ్బు, అధికారం, అవే కదా వాళ్ళ కోరుకున్నది. ఇప్పుడు వాళ్ళ ఆశ నెరవేరింది కదా. ఇక ముందు అమ్ములుని మంచిగానే చూసుకుంటారేమో. చూసుకోకపోతే నేను ఊరుకుంటానా? అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోతే బాధ్యత గల ఒక అన్నగా నేనేం చెయ్యాలో అదే చేస్తాను. సరే, అలాంటి పరిస్థితి రాకూడదని మనము కోరుకుందాం. బాగా పొద్దుపోయింది, మీరు పడుకోండి. పొద్దునే ఆ నాగేంద్ర ఫోన్ చేసి డబ్బు సంగతి గుర్తు చేశాడు. డబ్బు, అధికారం, వాటి కోసమే కదా అంత నాటకం ఆడారు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మాటిచ్చాక తప్పదు కదా. అత్తమ్మా, మన అమ్ములతో మాట్లాడదామని రాత్రి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. కొత్త కాపురం కదా, అక్కడ ఎలా ఉందో నేను ఆయన వెళ్ళి చూసొస్తాం. సీతక్క, మీరు వెళ్ళడం ఎందుకు? వాళ్ళకిస్తామని మనం ప్రామిస్ చేసిన 100 కోట్లు డబ్బు ఇవ్వడానికి నేను బాలు అక్కడికి వెళ్తున్నాము. అవునమ్మా, మేం బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకుని డైరెక్ట్గా అమ్ముని కలిసే వస్తాం. అలాగైతే మీరు నలుగురు కలిసి వెళ్ళండ్రా. మిమ్మల్ని అందరినీ ఒకేసారి చూసిందంటే అమ్ములు సంతోషపడుతుంది కదరా. తాతయ్య గారు, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మాతో వస్తే అమ్ములు సంతోషపడ్డం కాదు, అక్కడేదైనా తేడా వస్తే తన కాపురానికే చేటు వస్తుంది. శశి, ఏమంటున్నావు? మేమేమీ తొందరపాటు మనుషులం కాదు. అవునో కాదో మేం వద్దన్నా మీరు ఆ సంబంధాన్ని సపోర్ట్ చేసినప్పుడే తెలిసిపోయిందిలే.
ఇవాళ వాళ్ళు ఏం అడిగినా ఇవ్వాల్సి రావడానికి కారణం మీరే కదా. బాలు, ఏం మాట్లాడుతున్నావురా? అందరిలాగే మేం కూడా చందు మంచివాడనే అనుకున్నాం. ఆ కుటుంబం కక్ష సాధించడానికే అంత నాటకం ఆడిందని మాకెలా తెలుస్తుంది? అదే ఎక్స్పీరియన్స్ అంటే, అదే ఫేస్ని చూడగానే ఆ మనిషిని అంచనా వేయగలడం అంటే. ఆ చందుని చూడగానే మాకు ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది. అందుకే ఈ పెళ్లి వద్దు అని చెప్పాం. కానీ మీరే మా నోళ్లు మూయించి పెద్దరికం పేరుతో పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. అమ్మ శశి, నువ్వక్కడికి వెళ్ళావా? ఇప్పుడే వచ్చానత్తయ్యా. మన అమ్ములు ఏం చేస్తోంది?